క్రీస్తు యేసులోని బాప్తిసం పొందిన మనమందరం ఆయన మరణంలోనికి బాప్తిసం పొందిన మీరు ఎరువురు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగ లేకపోవడం అలాగే మనము నూతన జీవం పొందిన వారిని నడుచుకొనున్నట్లు మనము బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ కూడా అంటున్నాడు ఆయన ఏంటంటే మరణంలోనికి బాప్తిసం పొందిన కాబట్టి మీరు మహిమ వలన క్రీస్తు మృతులను ఎలాగ లేపబడినో అలాగనే మనము నూతన జీవం పొందు కదా. ఆయన ఎలాగా మృతుల నుంచి లేపబడ్డాడో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా తిరిగి లేస్తారనేటువంటి వాక్యం. నూతన జీవం పొందుకుంటామని దేవుని వాక్యం. నూతన జీవం అంటే మరలా లైఫ్ అన్నమాట. నిత్య జీవం పొందుకుంటామని అర్థం. దేవునికి మహిమ కలుగుగా. 4వ విషయం, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 22 వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 22 వచనం. 15:22 వచనం. ఆదామునందు ఎలాగ మృతి పొందితుడు అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుదురు. బ్రతికించాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. ఈ విషయం కూడా మనల్ని బ్రతికించడానికి అన్నారు. రోమా 8:10 వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10 వచనం. 8:10. క్రీస్తు మీలో ఉన్న యెడల మీ శరీరం పాప విషయం మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతుల నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల మృతుల నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకులోని మీ శరీరములను కూడా మీలో నివసించిన ఆత్మ ద్వారా ఎలా జీవింపజేస్తాడంటే మనలో ఉన్న తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు. క్రీస్తునందు ప్రియమైన ఇక అనేక వచనాలు ఉన్నాయి. 116వ కీర్తన 9వ వచనం. నూట 16వ కీర్తన 9వ వచనం. సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధి నేను కాలము గడుపుదును. 1 పేతురు 1:3-4 చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనం. 3వ అధ్యాయం 1వ అధ్యాయం 3-4 వచనం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లుగా, అనగా అక్షయమైనది వాడబారనిదినైనా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిదినైనా స్వాస్థ్యమును మనకు కలుగునట్లు ఆయన విశేష కరికరము చొప్పున మనను మరలా జన్మింపజేసింది. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి కదా జీవంతో కూడిన నిరీక్షణ మనకి ఇవ్వటానికి దేవుడంట అక్షయమైనది నిర్మలమైనది వాడబారినైన స్వాస్థ్యం మనకు కలుగునట్లుగా ఆయన విశేష కనికరం చొప్పున మనను మరలా జన్మింప చేసిండు. అవును ప్రియులారా, మనల్ని ఎందుకు ఆయన మృతుల్లోంచి తిరిగి లేపుతున్నాడంటే జీవముతో కూడిన నిరీక్షణ కదా, అక్షయమైనది నిర్మలమైన వాడబారిన స్వాస్థ్యం మనకి ఇవ్వటానికి ఆయన తిరిగి లేపబడి ఉన్నాడని దేవుని వాక్యం. ఈ రీతిగా అనేక వచనాలు ఆయన తిరిగి లేవడానికి గల కారణాలు ఇవన్నీ. ఒకటి ఏంటంట, ఎందుకు లేచాడు? మనల్ని బ్రతికించడానికి.
రెండవది నీతిమంతులుగా చేయటానికి, మూడవది కూడా మనలను బ్రతికించడానికి, నాలుగవది ఉగ్రత నుంచి రక్షించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీటికి అనేక వచనాలు ఉన్నాయి ప్రియులారా. కాబట్టి అయితే మనం ఏం చేయాలంటే ఆయన పునరుద్ధానాన్ని ఆయన తిరిగి లేచాడు మనం కూడా నమ్మాలి. ఏం చేయాలంట? నమ్మి మనం రక్షణ పొందినప్పుడు ప్రియులారా మనం కూడా ఆయన ఇచ్చేటువంటి ఆ స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకుంటాం. ఈ నామమునందు రక్షణ, మరి ఏ నామములో రక్షణ లేదని తెలుసుకొని ఆయనను మనం నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభు వారు తాను చనిపోయి సమాజీవుడు మృదును సజీవుడు తిరిగి లేచాడు. సర్వమానవాళ్ళ కోసం చనిపోయాడని తెలుసుకోవాలి. నీ కొరకు నా కొరకు పాపులమైన మన కోసం ఆయన చనిపోయాడని తెలుసుకోవాలి. పాపమును తీసివేయడానికి ఆయన చనిపోయాడు, అపవాదికి లయం చేయడానికి ఆయన చనిపోయాడని తెలుసుకోవాలి. ఆయన కదా మనలను నరకమును తప్పించడానికి, అపరాధములన్నింటినీ ఎత్తివేయడానికి, ఆయన కొట్టివేయడానికి ఆయన చనిపోయాడని, రక్తాన్ని చిందించాడని మనం తెలుసుకోవాలి. వీళ్ళు అలా తెలుసుకొని ఆయన లోక రక్షకుడని నువ్వు నమ్మినప్పుడు ఆయన నీ కుటుంబాన్ని నిన్ను రక్షిస్తాడు. అయితే మన బాధ్యత ఏంటంటే ఆయన పునరుద్ధానుడని మనం ప్రకటించాలి. ఆయన పునరుద్ధాన బలాన్ని మనం ఎరగాలి. ఆయన పునరుద్ధానాన్ని ఆయన ప్రకటించాలి. శిష్యులు కూడా ఏం చేశారంట? ఆయన తిరిగి లేచి ఉన్నాడని పునరుద్ధానాన్ని సాక్ష్యం ఇచ్చారు. మేము ఆయన పునరుద్ధానానికి సాక్షులం, ఆయన మేము చూసాం, ఆయన పట్టుకొని చూసాం, ఆయన తిరిగి లేచిన తర్వాత కూడా మేము చూచామని శిష్యులు సాక్ష్యం ఇచ్చినట్లుగా మన జీవితంలో కూడా మనం అందరూ కూడా సాక్ష్యం ఇచ్చే మన బాధ్యత అంట. ఆయన తిరిగి లేచాడని మనం కూడా చెప్పాలి, తిరిగి రానయ్యున్నాడని చెప్పాలి. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఈ రాత్రి కాలంలో కొద్ది నిమిషాలు నాతో మీరు మాట్లాడి శ్రేష్టమైన మాటలు పెట్టి నీ వందనాలనే నీ మాటలు మా హృదయాలను ఫలింపచేయండి ప్రభు. నీ జన్మ ప్రత్యేకమైంది, నీ మరణం కూడా ప్రత్యేకమైంది, నీ పునరుద్ధానం కూడా నీ రాకుడు, నీ ఆరోహణము ప్రత్యేకమైంది, తిరిగి రాకుడు కూడా ప్రత్యేకమైంది. నువ్వంతా నాయన ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధులైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు నాయన. మా కోసం ఈ లోకానికి సశరీరుడుగా ప్రత్యక్షమైన దేవుడు, మా కోసం ఈ లోకములో మా జీవం కోసం, మా క్షేమం కోసం నా తండ్రి